హలో అండి. మనం రెగ్యులర్‌గా గోధుమ రవ్వ లేదా సన్న రవ్వతో ఉప్మా చేసుకుంటాం కదా! మీరెప్పుడైనా జొన్నలతో ఇలా ఉప్మా ట్రై చేశారా? అయితే చూడండి. ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి జొన్నలు. ఒక చిన్న గ్లాస్‌తోని తీసుకున్నా నేను. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ 2 టైమ్స్ వాష్ చేసుకొని కొద్దిగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. నార్మల్‌గా రవ్వలాగా పట్టుకుంటే సరిపోతుందండి. కానీ నేను తొందరగా ఉడకడానికని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులో కరివేపాకు, టొమాటో వేసుకొని కలుపుకోవాలి. దాన్ని కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను ఒక పెద్ద గ్లాస్‌తోని 1 ½ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. జొన్న రవ్వ కాబట్టి మనకి నార్మల్ రవ్వ లాగా తొందరగా ఉడకదు, టైం పడుతుంది. ఇంకొంచెం లూజ్గా ఉండడానికి నేను కొంచెం వాటర్ ఎక్కువే తీసుకుంటున్నాను. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టి పడుతుంది బాగా. అందుకే ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ తీసుకొని బాగా లూజ్గా ఉడికించుకుంటున్నాను. ఇక చూడండి, ఇక్కడ కలుపుతున్నా చూడండి. బాగా ఉడికిపోయింది రవ్వ. కొంచెం మెత్తగా చేసుకున్నాం కాబట్టి ఉడికింది అన్నట్టు తొందరగా. ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇందులో మనం టొమాటో పికిల్ అయినా, మ్యాంగో పికిల్ అయినా ఏదైనా వేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ కారం పొడి యూజ్ చేస్తున్నాను. బాగుంటుంది. వెయిట్ కంట్రోల్ అవ్వడానికి, షుగర్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుతుంది.